ఏం కూర? కాడల కూర పేడల పులుసు. ఇంట్లో వంట కడుపులో మంట. ఓయ్, నీ వాలకం చూస్తే పనిలో చేయి తిరిగినట్టేం లేదే. అయ్యో లేదండి, బాగానే తిరుగుతుంది. చేయి తిరగటం కాదు. చల్లగా నాకు ఆకలేస్తుంది, ఇలా ఉండు. హలో హలో. ఓయ్ మహేష్ బాబు, 1 గ్లాసు బియ్యం, 3 గ్లాసులు నీళ్లు. ఏంటి అప్పుడే పెట్టేసావా? అమ్మా! అయ్యో, ఏమైందో? సతీ, సతీ, ఏమైందిరా? ఆడి తీసిడు చూడవే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? రియల్లీ హీస్ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకా నయ్యం, ఈయన పాలకూర ఉండమని లేదు, సచ్చిపోదు. ఉండు, ఇడికి ఇలా కాదు చెప్తా. రే రాము, గుర్తుపెట్టుకో, ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, ఇటు తక్కువ అవ్వకూడదు. అర్థమైందా? 4 సార్లు. మరేమనుకున్నావు? మొక్కలో పసిపాపలు లాంటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూస్తున్నావు కానీ? నాన్న అంత కఠినం. ఒరే సతీ, కడియల్లో కోయడాక్సిని ఎక్కడ ఎత్తనారా? కుడి చేతిగా ఎత్తున్నారు ఎల్లు. ఓ సచ్చినోడా, పొద్దున నువ్వు నోట్లో నోరెట్టాను చూడు. అమ్ములు, అమ్ములు, అమ్మో! ఏంట్రా పొద్దు పొద్దునే నీ గావు కేకలు? ఎవడన్నా పోయాడా? అవును, పోయాడు, పారిపోయాడు మన సుందరాంగుడు. ఇంకెక్కడుంటాడు? ఫస్ట్ రోజే పని అయిపోయింది అయ్యగారిది. అయినా నాకు ముందు నుంచే డౌట్, చూడ్డానికి ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఇంత పని చేస్తాడా అని. అనంత పని చేశాడు. చూసావా, నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదా? మరి మన దెబ్బకి తెల్లారగానే తుర్రమన్నాడు. ఎందుక బొంగులు ఇలిపికి పందిరేస్తావా? బొంగులతో పందిరేయడమే కాదు, ఇంకా చాలా పనులు చేయొచ్చు. నా బొంగేం కాదు. ఈ మొక్కలన్నింటికి రోజుకు 4 సార్లు మొదళ్ళ తడిసిలా నీరు పెట్టాలి. వీడికి చదువు లేకపోయినా తెలివితేటలైతే బానే ఉన్నాయి. బొంగులతో డ్రిప్ ఇరిగేషన్ చేశాడు చూడు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. అదే
ఏదో చేసాడులే, తలుచుకుంటే మనం చాలా చేయగలం ఇలాంటి చెయ్యమంతే. అదే చూసా. అమ్మో తోటలో పడిన కొబ్బరి వండలు తెచ్చాను, కొట్టేమంటావా? సరే. టాలెంట్ చూపిస్తాను. ఆపరా, నీకెందుకు రా శ్రమ? నేను ఉన్నాను కదా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మనం ఇంటర్ చూపిస్తాం. ఒక్క దెబ్బకి కాయ పచ్చడైపోవాలి. కష్టాలు సన్నీళ్ల లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోతుంది. మళ్ళీ ట్రై చేస్తావా? నువ్వు ట్రై చేయి. వెనకెళ్తా ఇప్పుడు కానీ. చెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. బాగా ఉక్కబోస్తోంది అంటే వర్షం వస్తుంది. ఏంటిడు వంకరగా చూస్తున్నాడు? ఏం పోయే కాలం వచ్చింది వీడికి? పొద్దున్నే ఏంటి ఆ రీల్స్ గోలా? కొంచెం ఆ ఇన్స్టాగ్రామ్ కి కూడా బ్రేక్ ఇవ్వండి. సర్లే. ఏయ్, ఏంటా చూపు? అంటే చాలా రోజులైంది. అయితే నాకు రోజుకొక్కసారి నా అలవాటు. ఊర్ని. నువ్వేమనుకోకపోతే అనుకోకపోతే పెద్ద మనసు చేసుకొని నాకు ఇస్తావా? ఏ ఆపు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. ఒక్క కాఫీ అడిగితే ఆస్తులు అడుగుతున్నట్టు ఎందుకంత కోపం? అంటే నువ్వు ఇంతసేపు అడిగింది కాఫీనా? నువ్వేమనుకున్నావు? అయినా నువ్వేంటి ఇంటల్లుళ్ళ టీలు కాఫీలు అడుగుతున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు. వద్దులే, ఆ పోస్ట్ కంటే ఈ పోస్టే బెటర్. అయినా కాఫీ నువ్వే ఇవ్వాలేంటి? అడిగితే మంగేవదా? ఏ మంగా? కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా రెడీయే. అదా, నాలా కాఫీ పెట్టాలంటే ఏ కాఫీ డేలోనో 10-15 ఏళ్ళు పనిచేస్తుండాలి. దానికంత సీన్ లేదు. అయినా నేను కాఫీ కలపాలంటే 10 ఏళ్ళైనా కాఫీ డేలో పనిచేసి ఉండాలి. ఆఫీసర్లా పడుకున్నాడు.
అయ్యో సరే, ఆ కొట్టం రెడీ అయ్యేదాకా కొన్ని రోజులు లోపల పడుకోవచ్చు, కానీ ఒక కండిషన్. ఇది లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. నీకు పొర్రపాటున దీన్ని దాటి ఇటువైపు నీ వేలొచ్చినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బావా బావా, ఏంటి బావా ఇది? అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు? చిన్నప్పుడు నాన్న చెప్పేవాడు, పెద్దవాడు పాపం చాలా ఇమోషనల్ సింపుల్ ఫిల్మ్, కానీ చిన్నోడే స్టబన్, స్ట్రాంగ్, ఇన్సెన్సిటివ్. నేను అలాగే పెరిగాను. వాడు పుట్టాక వాడిని చేతికి తీసుకున్నాక ఒక పాషంతో కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఆ ఫీలింగ్ ఎంత గొప్పది, అసలు ఐ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను చెప్పుకోలేను. అలాంటిది వాళ్ళ కనుచూపు మేరలో వాడు ఎక్కడ లేడు. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను నేను, జస్ట్ వన్ థింగ్, వాడు ఎక్కడున్నా నలుగురికి ఉపయోగపడాలి, ఎవరి మీద భారం కాకూడదు. ఇంకొద్దురా ఆపేద్దాం. లోకంలో ఎవరికైనా పూలని చూస్తే ఆనందం కలుగుతుంది, కానీ వాటిని పండించే మనకి మాత్రం పూలని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ఊర్లో ఆ ఎమ్మెల్యే వాడి కొడుకు ఉన్నంత కాలం మన జీవితాలు బాగుపడవురా. కష్టపడి పండించిన పూలు నేల పాలవుతుంటే గుండె తరుక్కుపోతుందిరా. పట్నంలో అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉందట. అదైతే రోజుకి 2 పూటల కడుపైన నిండుతుందని ఆశరా. పట్నంలో ఉండే కష్టాలు పట్నంలో ఉంటాయి బాబాయ్. ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే ఎలాగోలా బతుకుదాం. ఆ బతుకు పోరాటం ఏదో వాళ్ళతోనే చేద్దాం బాబాయ్. నువ్వు ఆపరా, ఇక్కడ బతకడానికి ఏమీ లేదు. ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే అందరం కలిసికట్టుగా ఈ గోదట్లో దిగి సావాలి. మన కోసం ఎవరూ రారు, మన బాధలు ఎవరికి పట్టవురా. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు. వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించేది. మన కష్టాలు తీరే దారి ఒకటి కనబడింది. చివరిసారిగా భగవంతుడి మీద భారం వేసి ఒక ప్రయత్నం చేద్దాం. అప్పటికీ కాకపోతే నేను మీతో పాటు పట్నం వచ్చేస్తాను బాబాయ్. పని మొత్తం నేను ఎత్తి మీద చేసుకున్నావు. ఆ సత్తిగడేం తెంగరుడు ఎలా ఎగుతున్నావో ఏంటో.